బీఆర్ఎస్ పాలనలో అన్ని రకాలుగా కొండగట్టు అభివృద్ధి జరిగిందన్నారు మాజీ ఎంపీ వినోద్. వ్యక్తిగత కక్షలతో గత ప్రభుత్వాలు ప్రారంభించిన పనులను నిలిపివేయడం సరైన పద్ధతి కాదన్నారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజనను దర్శించుకున్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. కొండగట్టుకు వచ్చే భక్తులకు వసతులు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి కొండగట్టును అభివృద్ధి చేయాలన్నారు. వరద కాలువ నుంచి లిఫ్ట్ పనులను ప్రారంభించి కొండగట్టులో ఉన్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలన్నారు మాజీ ఎంపీ వినోద్. మరి భక్తులందరూ కూడా వేలాది మంది తరలి వస్తున్నారు. వరంగల్ నుండి ఎనకతుర్తి, హుజురాబాదు, శంకరపట్నం, మానకొండూరు రోడ్డు పైన వందలాది మంది భక్తులు రాత్రిపూట మరి నడుస్తూ మన కొండగట్టుకి చేరుకోవడానికి మరి ఆ విధంగా తరలి వస్తున్నారు. నా దృష్టిలో రోజు ప్రతి దినము కొండగట్టు ఆంజనేయ స్వామి మరి విస్తృతంగా భక్తులను ఆకర్షించి ఇక్కడికి వచ్చే విధంగా చేస్తారు. కొండగట్టు దేవాలయము నేటిది కాదు, పురాతనమైన దేవాలయం. మరి అంచెలంచెలుగా మరి ఈ కొండగట్టు దేవాలయం అంటే ఆంజనేయ స్వామి పేరట ఒక దేవాలయంలో ఇంతమంది భక్తుల్ని ఆకర్షించే దేవాలయం నా దృష్టిలో భారతదేశంలో ఎక్కడ లేదు.